గురుగారు, మరి స్తోత్రాలలో ఆదిత్య హృదయం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆదిత్య హృదయం పారాయణ చేయటం వల్ల మనకి ఆరోగ్య సిద్ధి అనేది లభిస్తుందా? ఎలా? ఎందువల్ల? నిజంగా చెప్పాలి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఆదిత్య వైభవం ఏదైతే ఉందో దాని విషయంలో మరికొంతగా మనం ముందుకు వెళ్తే కనుక ఆదిత్య హృదయం అనేటువంటిది నిజంగా మనం చెప్పినట్టు ఆదిత్య హృదయ స్తోత్రం చాలా ముఖ్యమైనదమ్మా. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని చెప్పబడి ప్రతి శబ్దం కూడా మన సనాతన ధర్మంలో ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అత్యంత శక్తివంతమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. అసలు మనం అవకాశం ఉంటే అసలు ఈ శబ్దాల వెనక ఉన్న రహస్యాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కార్యక్రమాల్లో. ఎందువల్ల అంటే సంస్కృత శబ్దంలో ఉన్నటువంటి విశిష్టమైన విలక్షణమైనటువంటి ఆ ప్రభావం ఉంది. అలా ఆదిత్య హృదయం అంటే మూలం అని అర్థం చేసుకోవాలి. ఆదిత్యుని యొక్క మూలం ఏమిటి అంటే ఆదిత్యుని యొక్క మూలం అనంతమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సుకు ఉన్నటువంటి మూలం ఏమిటి అంటే సర్వము వ్యాపించినటువంటి ఆ చైతన్య శక్తి. కాబట్టి ఇక్కడ ఆదిత్యుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం మూలమైనటువంటి ఆ చైతన్యాన్ని మనం స్మరణ చేస్తున్నాము అని భావించాలి. ఎప్పుడైతే మనం ఆ మూలమైనటువంటి అనంత చైతన్యాన్ని ఎప్పుడైతే మనం ఉపాసన చేస్తున్నామో పూజిస్తున్నామో ఖచ్చితంగా అప్పుడు మనకు ముఖ్యంగా కలిగేది ఆరోగ్య సిద్ధి. ఎందువల్ల అంటే మనిషికి ఆయుష్ ఉండాలి, అలాగే ఆరోగ్యం, ఈ రెండూ కనుక ఉన్నట్టయితే ధర్మాచరణ అనేది సాధ్యమవుతుంది. ఎందువల్ల ఈ ధర్మాచరణ చేయడానికి ఈ శరీరమే మూలం కాబట్టి దృఢంగా ధర్మాచరణకు అనుకూలంగా ఉండాలి. సాత్వికమైన భావనతో కనుక ఉన్నట్టయితే భగవంతుని యందు రక్తి అనురక్తి అనేవి కలుగుతాయి. సాత్వికత అనేది చాలా ముఖ్యమమ్మా. ఎందువల్ల అంటే త్రిగుణాత్మకం కాబట్టి ఇక్కడ సాత్విక భావం ఉంటే కనుక మనిషి భగవంతుని పట్ల అనురక్తి కలిగి ఉంటాడు. అలాగే ఆదిత్య హృదయంలో ముఖ్యంగా మనం చూసాం, శ్రీరాముడు ఎప్పుడైతే రావణాసురుని యొక్క సంహారం చేయాలి అని సంకల్పించుకున్నాడో అప్పుడే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. అప్పుడు అక్కడ చూసి దేవదేవ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వస్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం అని అగస్త్యుడు యొక్క ఆదిత్య హృదయ మంత్రాన్ని శ్రీరామునికి ఉపదేశం చేసినట్టు చేసి ఆయన తృప్తిగా వెళ్ళిపోయినాడంట. జగామాచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అంటే మంత్రం పట్ల ఆయనకు అంత నమ్మకం. నేను శ్రీరామునికి ఏ మంత్రం ఇవ్వాలో అది ఇచ్చాను కాబట్టి శత్రు సంహారం శత్రువుపై విజయం తథ్యం అనేటువంటి ఒక భావనతో ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అంటే ఋషులకు అప్పుడు మహర్షులకు అంత నమ్మకం మంత్రశక్తి పైన. అలాగే ఆ మంత్ర మహిమ వల్ల కూడా శ్రీరాముడు అఖండమైనటువంటి విజయాన్ని పొందాడు. లోకకంటకుడైనటువంటి రావణాసురుని యొక్క అక్కడ నిధనం జరిగింది. సర్వలోకాలు కూడా హర్షించాయి. ఎందువల్ల అంటే ఒక అనైతికమైనటువంటి శక్తి ఒక ప్రభంజనాన్ని కలిగి ఉందంటే సర్వలోకాలకు అది అరిష్టం కాబట్టి అటువంటి అరిష్టం తొలగిపోయింది. ఆదిత్య హృదయం శ్రీరాముని కాలం నుంచి ఈనాటి వరకు కూడా మనం చూసినట్టయితే ప్రతి ఇండ్లలో కూడా సంప్రదాయబద్ధమైన ప్రతి ఇంట్లో కూడా ఆదిత్య హృదయ స్మరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆదిత్య హృదయంలో మనం చూసినట్టయితే ఆయనే సర్వ వేదముల యొక్క స్వరూపం, అలాగే ఆయనే సర్వ దిక్పాలకుల యొక్క స్వరూపం, ఆయనే సర్వ మంత్రముల యొక్క స్వరూపం, ఆయనే సర్వస్వరూపముల యొక్క స్వరూపం కూడా. అంటే నిజంగా చెప్పాలి అంటే ఆదిత్యుణ్ణి కేవలం సూర్యునిలాగా కాకుండా పరమాత్మగా పరబ్రహ్మగా అక్కడ దర్శనం చేశాడు మహర్షి. కాబట్టి అటువంటి భావన, అటువంటి అద్వైత సిద్ధి అనేటువంటిది ఈ యొక్క ఆదిత్య హృదయం వల్ల సంభవం అనేటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదమ్మా.